sick if you're going to be a carrier of his glory. ఆయన మహిమను మోసుకున్న వ్యక్తిగా ఉండడానికి. Hallelujah. The Bible says to present your body as a living sacrifice. అందుకే బైబిల్ అంటుంది మీ దేహాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి. Holy, పరిశుద్ధము and acceptable unto God. అనుకూలముగా ఆయనకు అంగీకారముగా. And one thing that I've learned, ఒక విషయం నేర్చుకున్నానంటే every sacrifice made to God had to be clean. దేవునికి ఇచ్చే ప్రతి యాగము అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. Every sacrifice had to be holy. ప్రతి యాగము బలి అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. You could not bring a sick sacrifice to God. నువ్వు దేవునికి అర్పించే బలి అనేది తప్పుగా తీసుకురావద్దు, కుంటిని తీసుకురావద్దు. God only accepted the best. దేవుడు కోరుకుని పరిశుద్ధము దేవుడు అంగీకరించిన దేవాలు. Hallelujah. And we got to understand that by the blood of Jesus, యేసు రక్తము we've been washed and made holy. ఆ రక్తం మనల్ని కడిగి పరిశుద్ధపరిచింది. And that same blood అదే దేహం will fix every disease. ఒకవేళ అనారోగ్యంతో ఉంచి Will heal every affliction. ప్రతి విధమైనటువంటి అనారోగ్యం నుంచి మనం స్వస్థత పొందుకుంటున్నాం. So that you can present yourself to God. అప్పుడు మీ దేహాలను పరిశుద్ధంగా సమర్పించుకోవచ్చు. So when you have sickness in your body, ఒకవేళ నీ దేహంలో అనారోగ్యం ఉంది, you need God to touch. You need God to heal. నీకు ఒక అవసరత ఉంది. దేవాలయం తాకుని అనారోగ్యాన్ని స్వస్థపరచాలి. I'm going to ask you to do two things. ఇది చేయడానికి ఇష్టపడుతున్నాను నేను. The first thing I need you to believe మొట్టమొదటి మీరు నమ్మండి, that God wants you free. దేవుడు నన్ను కడిగినని. I need you to believe నేను దాన్ని నమ్ముతున్నానని చెప్పు. that that is God's will for your life. అది నీ జీవితంలో దేవుని చిత్తం. It makes no difference how long you've had a particular disease. మీకు ఇంతకాలం దీర్ఘకాలం దాక అనారోగ్యాన్ని తీసివేస్తాను. It'll make no difference if you were born with an affliction. ఆ యొక్క అనారోగ్యం నుంచి విడుదల పొందుతావు. God wants you free. దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. God wants you healed. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. That's a part of showing forth His glory. When you've had an affliction and everybody knows it. నీవు అనారోగ్యంగా ఉంటే, కష్టాలు అనారోగ్యంగా ఉన్నప్పుడు అందరికీ తెలుస్తుంది. And God heals your body. దేవుడు నీ అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు. You go out here healed and free. ఆ బాధతో ఆ భారం దగ్గర నుంచి నువ్వు వెళ్ళక దాన్ని వదిలిపెట్టి వెళ్తావు. That very thing brings God glory. అక్కడ దేవుని మహిమ, నీవు ఆ మహిమను కలిగి ఇక్కడి నుంచి వెళ్తావు. దేవుడికి మహిమ తెస్తావు. Amen. ఆమేన్. That is God's will for your life. So if you need prayer for any kind of sickness, any kind of affliction, we want you to come line up here. So we going to pray with you. ఒకవేళ మీలో మీ దేహాలు ఎవరికైనా అనారోగ్యం ఉంటే, అనారోగ్యం ఉన్నవారు మాత్రమే ముందు ఇక్కడ ఆరోగ్యం ఉన్నవాళ్ళు. Amen. ఎవరికైనా అనారోగ్యం మీ దేహంలో బాగాలేదంటే వాళ్ళు ముందుకు రండి, సార్ ప్రార్థన చేస్తారు. We serve a God of miracles. మీరు దేవుని యొక్క అద్భుతాలు చూడబోతుంది. కొందరికి జరిగింది, బైబిల్ దేనికి తెలుసు. అనారోగ్యం ఉన్నవారు మాత్రమే ముందుకు రండి. మీకు అనారోగ్యం లేదా విషయంలో అనారోగ్యం ఉన్నవారు మాత్రమే రండి. అందరికి కాదు, అనారోగ్యం ఉన్నవారు మాత్రమే. అనారోగ్యం ఉన్నవారు మాత్రమే. Jesus. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఇక్కడ ఉన్న వారి మీ చేతుల నుంచి ప్రార్థన చేస్తాను. ఎవరికైతే అనారోగ్యం ఉన్నదో టీమ్ వారి మెంబర్స్ వచ్చి మీ చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. And at the point of contact, you receive your healing. ఎప్పుడైతే వారి చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారో గమనించండి, మీ దేహాలలో
మార్పు వస్తుందని. God sent us here. దేవుడు స్వస్థపరచు. Hallelujah. దేవుడు మమ్మల్ని పంపించాడు ఎందుకంటే మీ కొరకు ప్రార్థించడానికి. Hallelujah. Father, we bless you. తండ్రి మీ నామాన్ని మహిమపరచు. Thank you for your presence. ఈ సన్నిధిని బట్టి వందనాలు. Thank you for your Holy Spirit. మీ పరిశుద్ధాత్మని బట్టి వందనాలు. God, you see these your people ప్రభా ఈ ప్రజలు మీ ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా that desire to be made whole. ప్రభా ఎవరైతే ఆశపడతారో వారిని స్వస్థపరుస్తారు కనుక వందనాలు. And we know, God, that it is your will. అయ్యా నీకు ఇష్టం మీరు ఆరోగ్యవంతులైంది. We know it is your desire అయ్యా నీకు ఇష్టం that they be made whole. వారు ఆరోగ్యవంతులైందుక For they are the carriers of your glory. వారిని మహిమను మోస్తున్న వారిగా ఉండాలని కోరుచు. So I speak to every affliction, నేను ప్రార్థనలో నిలుపుకున్న ప్రతి అనారోగ్యం, every disease and ప్రతి disease అనారోగ్యము of Jesus the Christ యేసు నామములో, to be loose యేసు నామములో పో. from these people ఈ ప్రజలను చూడిపో right now ఇప్పుడే in Jesus' name. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. Be free. సంపూర్తిగా ఆరోగ్యం, Be free. సంపూర్తిగా ఆరోగ్యం. Free. Be free. Make some room. Make some room. They're gonna come. Make some room. Make some room. Amen. Amen. Make some room. Glory to God. The glory of the Lord is here. The glory of the Lord దేవుని మహిమ ఇక్కడ ఉంది. దేవుని మహిమ ఇక్కడ ఉంది. is here. Glory, వస్తున్నప్పుడు వారికి దారి దగ్గరగా ఉండక దగ్గరకు వస్తారు. జరగండి. glory of the Lord is here. Hallelujah. అద్భుతాలు చేయువాడా, నీ మంచి వారు, నీ మంచి వారు. అద్భుతాలు చేయువాడా, నీ మంచి వారు, నీ మంచి వారు. అద్భుతాలు చేయువాడా, నీ మంచి వారు, నీ మంచి వారు. ఎవరైతే ప్రార్థన చేయిస్తున్నారో మీరు ఈ స్థలానికి వెళ్ళిపోండి. ప్రార్థన చేయించుకున్నారు వెళ్ళండి. మిగతా వారు